లార్డ్. హల్లెలూయా. దేవుని శాస్త్రమైన నామమును బట్టి మీ అందరికీ నా ప్రత్యేక ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప చేత మనల్ని ఆయన బలిష్టమైన రెక్కల చాటున కాచి కాపాడి ఈరోజు క్షేమకరంగా సురక్షితంగా ప్రభు మనల్ని ఎంతగానో భద్రపరిచి ఈ రీతిగా ప్రభుని స్తుతించడానికి ప్రత్యేకమైన సమయంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క చక్కని అవకాశమును బట్టి ప్రభు నామాన్ని నేను ఘనపరుస్తూ స్తుతిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ సమయంలో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దయచేసి రండి, ప్రభు యొక్క సన్నిధిలో సంపూర్ణులమై ఆయన రాకడ పర్యంతం వరకు మనం ఆయనకి సాక్షులుగా ఉందాం. దేవుడు మనల్ని దీవించునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభు సిద్ధపరిచి బయలుపరిచినటువంటి ఉపదేశాన్ని వింటుకే మిమ్మల్ని మరొకసారి సిద్ధపడమని బ్రతిమలాడుచున్నాను. దేవుని యొక్క శాస్త్రమైన నామమును బట్టి ప్రభు మనల్ని ప్రేమించి ఆయన కృప చేత బలపరుస్తూ ఈ విధంగా ఆయన కృప మన మీద ధారాళంగా కుమ్మరించి ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన సమయాల్లో దినాలలో అనేకులు మరి దేవుని యొక్క లోక రక్షకుడి యొక్క జన్మదినాన్ని మరి జరుపుకుంటూ ఘనపరుస్తున్నామని, అలాగే దేవుణ్ణి ఆరాధిస్తున్నామని వారికి సంపూర్ణమైనటువంటి తృప్తి అనేది లేకపోయినప్పటికీ కూడా దేవుడి నామాన్ని ఘనపరుస్తున్నామనే వంటి ఒక ఆలోచనలతో ముందుకు వెళ్తున్నటువంటి క్రైస్తవ కుటుంబాలను, అలాగనే సంఘాలను, సేవకులను కూడా మనం చూస్తూ ఉన్నాం. నా దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో మొదటి తిమోథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో మనం చూస్తే గనక, మొదటి తిమోథీకి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మనందరికీ తెలిసినటువంటి విషయం ఏమిటి అంటే, దేవుడు మహిమను తగ్గించుకుని సశరీరుడుగా భూమి మీదకి రావడానికి ప్రాముఖ్యమైన కారణం ఏమిటి అంటే, యావత్ ప్రపంచం ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు కనుక దేవుడు అనుగ్రహించు కృపను పొందుకోలేకపోతున్నారు కనుక సశరీరుడుగా భూమి మీదకి వచ్చి ఆయన ప్రతి వారి యొక్క పాపముల నుండి విడిపించుటకై భూమి మీదకు వచ్చి ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది. అయితే బిడ్డలారా, మన జీవితంలో దేవుడు ఉదయించడానికి గల కారణం ఏమిటి అంటే, ప్రాముఖ్యమైన కారణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది రకరకాల ఆటలని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అయితే ప్రియులారా, ఈ సమయంలో లేదా ఈ ప్రత్యేకంగా మీరు లేదా చాలా మంది క్రీస్తును లేదా క్రీస్తు పుట్టుకను ఎలాగా చేసుకోవాలి, ఆనందించాలి అనుకునేవంటి వారు కాస్తంత శ్రద్ధగా ఉపదేశాన్ని వినవలసిందిగా ప్రభు చేత మీకు మనం చేస్తున్నారు. లోక పాపముల విషయమై సశరీరుడుగా భూమి మీదకు వచ్చినటువంటి సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వవంతమైనటువంటి మహిమలో ఉండవలసినటువంటి దేవుడు తన మహిమను తగ్గించుకుని, దేవుడు లోకముని ఎంతో ప్రేమించి, అందరికీ తెలిసినటువంటి వాక్యమే, అంటే ఎంతో ప్రేమించినటువంటి దేవుడు ప్రాముఖ్యంగా భూమి మీదకి రావడానికి గల కారణం ఏమిటి అంటే, అయోగ్యతను తొలగించి యోగ్యతను ధరింపు చేయటకై భూమి మీదకి శరీరుడుగా దేవుడు వచ్చాడు. ఏం చేయడానికి వచ్చాడండి? అయోగ్యతను తొలగించి యోగ్యతను ధరింపు చేయటకే పరిశుద్ధాత్మ దేవుడి భూమి మీదకి రావడం జరిగినట్టుగా మనము లేఖనములను బట్టి, వాక్యమును బట్టి
దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి మనం అనుభవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ప్రియులారా, మనము అయోగ్యతను తొలగించుకుని యోగ్యతను ధరించుకున్నటకై పరిశుద్ధాత్మ మనకి సహాయపడుటకై ఎంతగానో మనతో మాట్లాడుతున్నప్పటికీ కూడా అనేకులు ఈరోజు అయోగ్యత వైపే పరుగులెడుచున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వాక్యంలో మాట్లాడుతున్నటువంటి భాగం ఏమిటి అంటే, ఈ లోకమంతా ఏ అయోగ్యత చేత నిండిపోయిందో ఆ అయోగ్యతను తొలగించి యోగ్యతను ధరింపు చేయాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనములో మనం చూస్తే గనక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ దేవుడు లేఖనం సెలవిస్తుంది, మనము సత్క్రియలు చేత దేవుణ్ణి ఘనపరచవలసినటువంటి వారమై ఉన్నాం. సత్క్రియలు చేత దేవుణ్ణి ఘనపరిచి స్తుతించి దేవుడి నామాన్ని హెచ్చించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియులారా, ఈరోజు నాటకీయంగా భక్తి చేస్తూ ఉన్నారు. ఈరోజు చాలా మందిని మనం చూస్తే కనుక పైమరుపుగా భక్తి చేస్తూ ఉన్నారు. చాలా మందిని ఈరోజు 99% ఈరోజు మనస్సాక్షి చాలా మందికి చనిపోయింది. ప్రియులారా, మనస్సాక్షి చంపుకొని ఈరోజు భక్తి జీవితాన్ని చేస్తూ ఉన్నారు. చాలా మంది కుటుంబంలోనో లేదంటే సొసైటీతోనో చాలా వ్యతిరేక అనుభవాలను పొందుకుని ఉండొచ్చు. కానీ ఈరోజు భక్తి జీవితంలో కూడా వారిని బట్టో వీరిని బట్టో ఎవరిని బట్టో చాలా భయంకరమైనటువంటి విషయాలతో బాధపడుతూ దేవుణ్ణి సంపూర్ణ స్థాయిలో ఆరాధించలేక, దేవుడితో సంపూర్ణ స్థాయిలో కలిసి జీవించలేక నులివెచ్చని స్థితిలో ఈరోజు జీవిస్తున్నటువంటి క్రైస్తవ కుటుంబాలను, సంఘాలను అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మనము ఎందుకు సృష్టించబడ్డాం? మనం ఎందుకు సృష్టించబడ్డాం? మన పాపముల నిమిత్తంగా ఆయన ఎందుకు వచ్చారు ఈ భూమి మీదకి అంటే, మనము ఏ అయోగ్యత అయితే మనలో ఉందో ఆ అయోగ్యత నుండి తొలగించబడి యోగ్యతను ధరించుకోవాలి. ప్రాథమికంగా ఏ ఆదాము అయితే అయోగ్యతను ధరింపు చేసి ఉన్నాడో ఆ అయోగ్యతను తొలగించడానికి పరమాత్ముడు, పరిశుద్ధుడు, సమీపింపరాని తేజస్సులో ఉన్నవంటి మహిమ సంపూర్ణుడైనటువంటి దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఆయన మనల్ని తన వెలుగులోనికి నడిపించాడు. హల్లెలూయా. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంది, మనము మన సత్క్రియలు చేత. ప్రియులారా, మనం చూస్తే గనక మన పాపములు అంటే, పాపము అనగా ఏ క్రియ? సత్క్రియ అంటే మంచి క్రియలు. ఆయన మన కొరకు వచ్చి మన పాపములు తీసేశారు అంటే మన క్రియలు ఏమై ఉండాలి? మంచి క్రియలుగా ఉండాలి. ఒక వ్యక్తి సత్క్రియలు చేయుటయే నిజమైన దేవుడు, నిజమైన క్రీస్తు. అంటే క్రీస్తును ఆరాధించడం అంటే ఏంటంటే, ఒక వ్యక్తి తన దుష్క్రియలను విడిచిపెట్టి సత్క్రియలు ఎప్పుడైతే చేస్తాడో, అంటే మనం చాలా మంది ఈరోజు క్రిస్మస్ అంటే చాలా ఆచారాలుగా, అలవాటుగా, ఆర్భాటముతోనూ గొప్పతనాన్ని చూపించుకోవడానికి సంఘాలుగా లేదంటే బిడ్డలుగా ప్రయాసపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అందుకని తీతుకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం నుంచి మనం చదివితే గనక మనము ఏ స్థాయిలో ఉండాలి అనేటువంటి మాట అక్కడ చెప్తా ఉన్నారు. చూడండి ఒకసారి, తీతు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు, చదవండి. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు
మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరుచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలెననియు వారికి జ్ఞాపకము చేయుము. చూడండి, ఇక్కడ ఒక విధానాన్ని, అంటే సత్క్రియలు అనగా ఒక విధానాన్ని, ఒక విషయాన్ని ప్రభు మనకి, అంటే మన పాపము తొలగించబడితే గనక మన జీవితం యొక్క క్రియ మారిపోతుంది అనేది మనం గమనించుకోవాలి. అంటే లోకములోనికి క్రీస్తు వచ్చి సశరీరుడుగా వచ్చి ఆయన మన పాపములను తొలగించి మనకి అనుగ్రహించిన మరొక జీవితాన్ని జీవిస్తే గనక ఎలా ఉండాలి? మీకు చిన్నప్పుడు మీరు చాలా మంది చూస్తే ఉంటారు తోలుబొమ్మలాట. ఆ తోలుబొమ్మలాట ఎలా ఉంటుందంటే, పూర్తిగా నాటకీయం అంటే ఏంటో చెప్తాను వినండి. ఒకే వ్యక్తి కానీ ఈ చేత్తో ఒక ముఖం మారుస్తాడు. ఆ ముఖం యొక్క క్యారెక్టర్ యొక్క ప్రదర్శన అయిపోయినప్పటికీ ఇంకొక చేత్తో ఇంకొక ముఖాన్ని మారుస్తాడు. ఆ ముఖం యొక్క క్యారెక్టర్ అయిపోయిన తర్వాత మరొక చేతితో మరొక ముఖాన్ని మారుస్తూ ఉంటాడు. అంటే పూర్తిగా ఏం చేస్తాడంటే, ఎవరి క్యారెక్టర్ వస్తే ఒకే వ్యక్తి ఆ యొక్క ఫొటోస్ ని మారుస్తూ ఉంటాడు. ఈరోజు ప్రియులరా, దేవుని రక్తం చేత నీ పాపముల నుంచి నువ్వు విడిపించబడితే కనుక, ప్రియుల ఈ ప్రసంగాన్ని పూర్తిగా వినండి. నిజమైన క్రిస్మస్ చేసుకోవాలనుకుంటే కనుక కాస్త శ్రద్ధ నిలిపి ఖచ్చితంగా ఓపికతో కాస్తంత మరి ఉపదేశాన్ని వినవలసిందిగా ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. ప్రియులరా, పూర్తిగా నాటకీయంగా ఈరోజు చాలా మంది సంఘాలు, క్రైస్తవులు కూడా మారిపోయారు. వారికి ఇష్టమైనప్పుడు ఇష్టం వచ్చినటువంటి ఆలోచనలోనికి మారిపోతున్నారు. ఇష్టం వచ్చినటువంటి భావోద్వేగాల్లోనికి మారిపోతున్నారు. వారు పూర్తిగా చేంజ్ అయిపోతున్నారు. వారి జీవితమే మారిపోయింది. ఎలా మారిపోయిందో తెలుసండి? దేవుడు అంటున్నాడు, సమస్తాన్ని కూడా నూతన పరిచి తన మనుషుని యొక్క పాపాన్ని తొలగించడానికి లోకరక్షకుడు ఈ భూమి మీదకి వచ్చాడు. సశరీరుడిగా భూమి మీదకి వచ్చాడు. సర్వాధికారి భూమి మీదకి వచ్చాడు. ఎల్లప్పుడూ తోడై ఉండి దేవుడు భూమి మీదకి వచ్చాడు. అయితే మానవుడు పాపముని నుంచి విడిపింపబడినప్పుడు వారి పాపపు యొక్క నడవడిక వేరు, పాపము నుంచి విడిపింపబడినప్పుడు ఉండే నడవడిక వేరు. పూర్తిగా మారిపోయేవంటి జీవితంలోనికి మనిషి వెళ్ళిపోవాలి. అందుకనే బిడ్డలాన్ని రోజు చూస్తే కనుక చాలా మంది నాటకీయంగానే భక్తి చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఇర్మియా ప్రవక్త ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే కనుక మీరు చదవండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్య జనముల ఆచారములను అభ్యసింపకుడి. చాలా ఇక్కడ అంటున్నాడు, అన్య జనుల ఆచారములను మీరు వాటిని ప్రాక్టీస్ చెయ్యొద్దు అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మేము ఇంతకు ముందు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచింది క్రిస్మస్ గురించి ఒక వర్తమానాన్ని అందించాం. చాలా మంది అనుకున్నారు మేము క్రిస్మస్ కి వ్యతిరేకమేమోనని. ప్రియులారా, ఏదో ఒక సందర్భంలో క్రీస్తును ప్రకటిస్తాం, కానీ నిజమైన క్రీస్తు యొక్క ఆరాధనకు ప్రతి బిడ్డ అర్హులుగా మారాలనేదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవుడు వాక్కు ఏమంటుంది అంటే, మీరు ఆచారాలను అలవాటులను చేసుకోకండి అంటున్నాడు. అందుకని చాలాసార్లు ప్రభు ఇశ్రాయేలుతో చెప్తూ ఉంటారు, మీరు వెళ్ళిన చోట ఉన్న అలవాటులు మీరు చేసుకోవద్దు, మీ దగ్గర ఉన్న అలవాటులు కూడా మీరు చేసుకోవద్దు,
నేను చెబుతున్నది మాత్రమే మీరు చెయ్యండి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ప్రతి వ్యక్తి చెప్తుంది ఏంటంటే, అయ్యో ఇలా చేస్తే కదండి ఆనందం, సరదాగా ఉండాలి కదండి, కాస్తంత డెకరేషను, కాస్తంత అది ఇది అని చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటాడు మనిషి. ప్రియులారా, ఈరోజు ప్రతి వ్యక్తి కూడా చాలా వరకు వారు లోతుకు వెళ్ళవలసినటువంటి వారై ఉండి పైన మెరుపుల కొరకే ఎదురు చూస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. చూడండి, మీ యొక్క కుటుంబాల్లో కావచ్చు, మీ సంఘంలో కావచ్చు, మీ సంఘ కాపరులలో కావచ్చు, ఎవరిని మాదిరిగా ఉంచుకుని ముందుకు కొనసాగుతున్నారు అని చూస్తే గనక ఈ లోకాన్ని ఆధారం చేసుకుని మనుషుడు ఆకర్షింపబడడానికి ఏం చేయాలి అనేది చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రభు ఒక మాట అంటారు, ఎందరైతే నన్ను ఆకర్షిస్తారో వారెవరిని నా తండ్రి మిమ్మల్ని ఆకర్షిస్తారు. అంటే మనము దేవుడు మనల్ని ఆకర్షించాలి, మనము దేవుణ్ణి ఆకర్షించాలి. అంటే మనం చూడవలసింది, మనం ప్రయాణించవలసింది ప్రభు అని యేసుక్రీస్తు వారి మహిమతో తప్ప ఈ డెకరేషన్స్ లేకపోతే అంటే కొద్దిపాటిగా, లేదంటే కొంచెం చేసుకోవచ్చండి, లేదంటే ఎక్కువ చేసుకోకూడదండి, తగు మాత్రంగానండి. అంటే ఒక వ్యక్తి ఏం చేసినా పూర్తిగా దేవునికి ఇష్టకరంగా మారిపోవాలి. హల్లెలూయా అనేది చాలా ప్రాముఖ్యమైన. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. చదవండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? చూడండి, క్రీస్తునకు బలియాలతో ఏమి సంబంధం? చీకటికి వెలుగుకి సంబంధం లేదు, నీతికి దుర్నీతికి సంబంధము లేదు. పాపానికి పరిశుద్ధతకి ఎంత దూరం వ్యత్యాసం ఉందో, ఈ లోక పాపము నుండి నిన్ను వేరుపరిచారు ప్రభు. హల్లెలూయా. ఎందరైతే ఆయన రక్తము చేత అంగీకరించబడి, కొనబడి, పిలువబడి, కడగబడి, శుద్ధీకరించబడతారో అందరూ కూడా లోకము నుంచి వేరుపరచబడ్డారు. అంటే ఈ లోక దుర్మార్గతయు దుష్టత్వము నుంచి వేరు చేయబడ్డారు. అంటే ఇప్పుడు నిజమైన క్రిస్మస్ అనేది, నిజముగా క్రీస్తును ఆరాధించడం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయబడాలి అంటే, నిజముగా నీలో నిత్యము క్రీస్తును ఆరాధించే స్థాయి ఎక్కడ జరుగుతుంది? ఈ లోకంలో క్రీస్తు లోక పాపములను మోసుకుని పోవడానికి వచ్చారు. నీ పాపములను ఏ సంవత్సరం మోసారో, నిన్ను ఎప్పుడు పరిశుద్ధులుగా చేశారో, నువ్వు అక్కడ ఎప్పుడు జన్మించావో, నీ పేరు పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడు లేఖనంలో రాయబడి ఉందో, పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడు లెక్కించారో, ఆ క్షణం నుంచి నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్న స్థాయి ఎలా జరుగుతుంది? ఇప్పుడు కొత్తగా నువ్వు కొత్త బట్టలు కట్టుకుని పిండి వంటలు చేసి ఈ రోజు క్రిస్మస్ హల్లెలూయా స్తోత్రం ఆరాధన అంటే అది దేవునికి ఇష్టమవుతుందా? దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, ఎప్పుడైతే ఒక మానవుడు పాప స్థాయి నుంచి పరిశుద్ధ స్థాయిలోనికి వెళ్ళాడో ఆ వ్యక్తిలో జరగవలసింది నిత్యారాధన. నిత్యము స్తోత్రం జరగాలి, నిత్యం ఆరాధన జరగాలి. ఎప్పుడు ప్రభువుని బట్టి సంతోషంగా, ఉల్లాసంగా దేవునికి ఘనతను, స్తోత్రములను అర్పిస్తూనే ఉండాలి. దేవుడు కోరుకుంటుంది అది. ఇప్పుడేదో క్రిస్మస్ కదా అని చెప్పేసేసి, ఇప్పుడేదో క్రిస్మస్ డేస్ కదా అని చెప్పి, ఇది క్రీస్తు పుట్టిన దినాలని చెప్పి రైట్ వాక్యాన్ని ప్రకటించడానికి
అనేక ప్రాంతాల్లో, అనేక గ్రామాలలో వాక్యాన్ని ప్రకటించడానికి ఈ యొక్క దినాలను ప్రత్యేకం చేసుకోవచ్చు. కానీ దానిని క్రైస్తవుడు, క్రీస్తులో పరిపూర్ణ స్థాయిలో ఎదిగిన క్రైస్తవుడిగా నీవు ఆధారం చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఆధారం చేసుకోవలసిన ప్రాముఖ్యమైన స్థానం ఏమిటి అంటే, నీ పాపముల నుండి ప్రత్యేకించబడినప్పుడు నీలో కలిగే మార్పు ద్వారా నువ్వు ఎప్పుడు క్రీస్తును ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం చూస్తే గనక కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే గనక, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు. చూడండి, ఇక్కడ అంటూ ఉన్నారు, మీరు ఏం చేయబడిన వారై ఉండాలి. చదవండి ఒకసారి. క్రీస్తు మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే, మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే. మీకు ముందు ఒక పరిశుద్ధాత్మ దేవుడు ముందు పాఠంలో తెలియజేశారు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఆలోచించండి. అంటే ఇక్కడ అంటున్నారు మూల పాఠములు. మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తారు. ఎవరైనా చనిపోయారు అనుకోండి, చనిపోయిన వెంటనే వెళ్తారు. సరే, వెళ్ళిన తర్వాత వాళ్ళకి సరిపడ పట్టి తీసుకొస్తారు. పాస్టర్లు అందరూ వెళ్ళి పాస్టర్ గారు ఆమెకి లేదా మగ లేదా ఆడ వారికి కార్యక్రమం చేయడానికి పాస్టర్ గారు బయలుదేరతారు. ఈ లోపల కొడుకు వస్తాడు. ఏమండి, నేను తలకొరువు పెట్టాలండి అంటాడు. ఒరే అబ్బాయి, మన బైబిల్లో నువ్వు గుండి గీయించుకోవడం అలాంటివి ఏమి లేవురా బాబు అని చెప్తాడు. అలాగైతే ఎలాగండి, మేము గుండి గీయించుకోకపోతే కుదరదు అంటాడు. పెద్దోళ్ళు అంటారు, పాస్టర్ గారు మీరు ఊరుకోండి, మీకు ఏం తెలియదు, మీరు ఊరుకోండి, అలా మీరు చేయవలసింది మీరు చేయండి, మేము చేయవలసింది మేము చేస్తూ ఉంటారు. ఎవరు? దేవుని బిడ్డలు. సరే, అది అయిపోయిన తర్వాత అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వాడిని కప్పెట్టేసిన తర్వాత ఇంటికి వస్తారు. ఆ పాస్టర్ గారికి మంచి కుర్చీ వేసి, అయ్యారండి మరి 3వ రోజు ఇలా చేద్దామండి, 11వ రోజు ఇలా చేద్దామండి అంటారు. అదేంటమ్మా, ఏ రోజు చేస్తే ప్రార్థనే కదా. అలా కాదు అయ్యారు, తరతరాలుగా లేకపోతే ప్రతి కుటుంబము, ప్రతి బిడ్డ ఎవరు చనిపోయినా ఇలాగే 7వ రోజు, 3వ రోజు, 11వ రోజు ఇలాంటి కార్యక్రమాలు కదా. పాస్టర్ గారు అప్పటికి తలదించుకుని, సరేనమ్మా 3వ రోజు కార్యక్రమమా, సరే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. 3వ రోజు వస్తాడు. 3వ రోజు వచ్చిన తర్వాత ఈ 3వ రోజు కొంతమంది పాస్టర్లు వెళ్ళరు, కొంతమంది పాస్టర్లు వెళ్తారు. ఎలాగంటే ఆ సమాధి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇష్టమైన ఏమైనా ఉంటే వండుకుని పట్టుకెళ్ళి మధ్యలో గులపపోటు పడుస్తాడు. ఎక్కడ? పెట్టికి మధ్యలో. పెట్టి తగిలిందా? తగలేదు అయ్యగారు అంటే మళ్ళీ పీకి మళ్ళీ వేస్తాడు. మధ్యలోకి వెళ్ళిందా? వెళ్ళింది అయ్యగారు. సరే, ఆ గుణపొంది ఇలా కొంచెం గొయ్యి పెట్టిన తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చిన 2 ఏమన్నా ఉంటే అందులో గోతులు వేసి ఇందులో పాస్టర్ గారు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆమె వచ్చే అక్కడ తినాలి. సరే, అది అయిపోద్ది. అంటే ఎంత భయంకరమైన విషయం అంటే, ఇదంతా చేస్తుంది ఎవరు? దేవుని బిడ్డలు. ఎంత భయంకరమైన విషయం అంటే, మరలా ఆ అన్నం పెట్టి అక్కడ వేయడానికి కూడా పాస్టర్ గారు ప్రార్థన చేయాలి. సరే, అదంతా అయిపోయింది, ఇంటికి వస్తారు. కొంతమందికి చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, ఒకళ్ళ భర్త చనిపోతే భార్యని తీసుకెళ్లి ఆటో మీద తెల్లవారుజామున తీసుకెళ్లి పాస్టర్ గారు అక్కడ గాజులు అవి పగలగొట్టించి మళ్ళీ ఇంటికి తీసుకొస్తారనమాట. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఎవరు చేస్తున్నారు ఇదంతా? అంటే కొన్ని సంఘాలు 99% ఇలాంటి చరిత్రను చూస్తున్నాయి. భయంకరమైన పరిస్థితులు ఇంకా ఆచరిస్తూ ఉన్నారు. అందుకే మీరు ఆచారాల వెనక వెళ్ళకండి. మీరు ఈ మూల పాఠాల విషయంలో మీరు చనిపోవాలి, మీరు స్పందించకూడదు అంటుంది వాక్యం. కొంతమంది ఫోటో పెడతారు. అయ్యా పాస్టర్ గారు అన్నారు, ఫోటో మాత్రం పెట్టండి అమ్మా, దాని దండ వేద్దంటే, అయ్యగారు మీకెందుకు, మీరు అలా ఉండండి అని చెప్పేసి ఒక అమ్మ తెచ్చి దండ వేస్తుంది.
దండేస్తే ఊరుకుంటుందా? ఒక అమ్మ తెచ్చి స్వీట్ బాక్స్ పెడుతుంది అక్కడ ఒక అమ్మ పెడితే ఊరుకుంటుందా? మరొక అమ్మ తెచ్చి అక్కడ స్వీట్ బాక్స్ పెడుతుంది. మరొక అమ్మ పెడితే ఊరుకుంటారా? మరొక అమ్మ తెచ్చి అట్టిపళ్ళు పెడుతుంది. తర్వాత పాట పాడతారు, పరదేశులము ప్రియులారా అంటారు. ఏం పరదేశం? మొత్తం అంతా ఆచారాలే, మొత్తం అంతా ఆచారాలు. ప్రియులారా, ఏది ఆచారముగా చేయకూడదు అంటున్నాడు. పెళ్ళిళ్ళు చూడండి, పెళ్ళంతా వాన జరుగుద్ది. పాస్టర్ గారండి ఏంటమ్మా మరి మరి ఏంటమ్మా అంటే, అలా కదండి పాస్టర్ గారు, అంతా బాగానే ఉంది కానండి మా అబ్బాయికి మా కోడలకి తాడి కట్టించాలండి. ఎవరు చేయాలి? అలా కాదమ్మా, మనం దేవుని బిడ్డలం కదా, అలా చేయకూడదండి. అలా కాదండి, ఈ లోక సాంప్రదాయ ప్రకారంగా ఏం సందర్భంగానండి? లోక సాంప్రదాయం ప్రకారంగా మరి తప్పదు కదండి, లోకం కదండి, మేము బ్రతకలేం కదండి అంటారు. ఇంకా క్రీస్తుతో పాటు చనిపోయిన వాళ్ళ అయ్యలు. ఒక తాగుబోతాడు షాప్కి వెళ్ళాడు. ఏమయ్యా, ఏమైనా చిన్న స్టార్ ఉంటే ఇద్దు, మా పిల్ల ఏడుస్తుంది ఇంట్లో అంటున్నాడు. ఆడు తీసుకొచ్చి ఎంతో ఇచ్చాడు. ఆ స్టార్ కట్టాడు. ఆ స్టార్ కట్టిన తర్వాత, ఇదిగో మన టపాసులు అన్నా ఏడ్చో, టపాసులు కొన్నాను ఈ రోజేమో, అదేదో స్టార్ అన్నావు, స్టార్ కొన్నాను, నా డబ్బులన్నీ నీకే అయిపోతున్నాయి అన్నా. పిల్లలు ఏడుస్తున్నారని పెట్టుకోవడం కోసం కొంతమంది అయితే ఇంటికి అందంగా డెకరేషన్ చేసుకోవాలని కొంతమంది పెట్టుకుంటున్నారు. కొంతమంది వారి స్థాయికి, మేము మా స్థాయికి తగినట్టుగా క్రిస్మస్ దినాల్లో సెలబ్రేషన్ చేసుకోవాలి, క్రీస్తుని ప్రకటించాలి. క్రీస్తుని ప్రకటించడానికి స్టార్ ఏం అవసరం లేదు. మనం ప్రకటించవలసింది మన క్రియల ద్వారా, మన సత్క్రియల ద్వారా మనం క్రిస్మస్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో మీరు తెలుసుకోండి ప్రియులారా. ఈ విధంగా జరుగుతామంట. ఒకసారి మేము ఏజెన్సీలో పరిచయం చేస్తున్నప్పుడు ఒక ఆటో ఎక్కువ, ఇలా క్రిస్మస్ దినాల్లో ఒక ఆటో ఎక్కితే ఆ ఆటోలో ఒక తాగుబోతుడు ఆటో ఎక్కాడు. కరెక్ట్గా క్రిస్మస్ సందర్భంగా ఏదో వెళ్ళొస్తున్నాము, అది బహుశా 25వ తారీఖు అనుకుంటా. ఆటో వాడు అంటున్నాడు, ఏయ్ త్వరగా పోనీరా, ఈరోజు క్రిస్మస్ అన్నాడు. ఆ ఆటో వాడేమో, ఎక్కడ వెళ్ళంటారా బాబు, ఎన్ని కొండలు, కొంచెం చలిగా ఉంది, వెళ్తున్నాడు. అరే నువ్వు త్వరగా వెళ్ళకపోతే కనుక నేను ఊరుకోను, నేను తోలేస్తాను, ఈరోజు క్రిస్మస్, మా ఇంటికి వెళ్ళాలంటున్నాడు ఆ తాగుబోతాడు. నా దగ్గర ఇంకో నారాయణ గోల్ గారు అని పాస్టర్ గారు ఉండేవారు. ఆయన అన్నారు, ఒరే క్రిస్మస్ కదా, మరి క్రిస్మస్ అయితే నువ్వు తాకుండా ముందే ఇంటికి వెళ్ళొచ్చు కదా అన్నాడు. ఏంటయ్య గారు, క్రిస్మస్ అని చెప్పి అన్ని కొన్నాను, కనుమూతులోకి ఒళ్ళంతా నొప్పులు వచ్చినాయి. ఆ నొప్పులు తగ్గాలంటే కాస్తంత ఏదో పుచ్చుకున్నాను అనుకోండి. ఆ పుచ్చుకున్న తర్వాత అలా కాసేపు నిద్ర వచ్చింది. నిద్ర వచ్చిన తర్వాత తిరిగి లేచేటప్పటికి మరలా కాస్తంత వేసాను. ఇంత టైం అయిపోయింది అయ్యగారు, అప్పటికి 10-10:30 అయిపోయింది టైం. ఆడు ఎప్పుడు ఇంటికి వెళ్తాడో, ఎప్పుడు క్రిస్మస్. అంటే క్రిస్మస్ ఎలా ఉందో తెలుసా అండి? అందరిలాగే లోక సంబంధమైనటువంటి స్థాయిలో జరుగుతుంది తప్ప, ఒక వ్యక్తిలో క్రీస్తు జన్మిస్తే కనుక క్రిస్మస్ స్థాయి వేరు. అసలు క్రీస్తుని ఆరాధించడం అంటే, క్రీస్తుని వెంబడించడం అంటే ఆ పూర్తి స్థాయిలో ఒక మానవుడు జన్మించాలి. క్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. క్రీస్తుని ఆరాధించడం అంటే క్రీస్తులో మరలా ఇంకొక వ్యక్తి జన్మించాలి. ఇప్పుడు క్రీస్తు ఈ లోకంలో జన్మించాడు, ఈ లోకంలోకి క్రీస్తు వచ్చాడు. నువ్వు క్రీస్తుని ఆరాధించాలంటే నీవు క్రీస్తులో జన్మించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం చదివితే కనుక లేఖన భాగంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, చదవండి, ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు.
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తులో జన్మించడం అంటే మనము పాపమనే ఊబులోంచి బయటకు వచ్చేసి లోకమనే తెరలో నుంచి మనం ఏం చేయబడ్డామంట, క్రీస్తు బలియాగము ద్వారా మనం ధైర్యంగా పరిశుద్ధ సంబంధమైన వంటి ఆ పర సంబంధమైన వంటి దాంట్లోకి మనం ప్రవేశించాం. హల్లెలూయా. ఇప్పుడు మనము ప్రవేశించాం అంటే జన్మించాం, వెళ్ళాం. ఎక్కడికి? క్రీస్తులోకి వెళ్ళాం. క్రీస్తుని ఆరాధించాలి అంటే మనము క్రీస్తులో జన్మిస్తేనే ఆరాధించగలుగుతాం. నిజమైన ఆరాధన, నిజమైన క్రిస్మస్ అంటే మీరు పెట్టుకుంటున్నటువంటి ఆర్భాటాల వలన, మీరు కట్టుకుంటున్నటువంటి వస్త్రాల వలన, మీరు చేస్తున్నటువంటి దేని వలన కాదు, కానీ క్రీస్తుని సంపూర్ణ స్థాయిలో మనము పరిపూర్ణులవుతేనే అది నిజమైన క్రిస్మస్. నిజంగా క్రీస్తుని ఆరాధించడం అంటే అదే ప్రియులారా. ఇక్కడ చూస్తే గనుక ఇక్కడ అంటున్నారు, మనము ప్రవేశించినటువంటి తీరు ఎంత గొప్పతో గమనించండి ప్రియులారా. ఆయన ఏ పాపము చేతైతే మనము బంధించబడ్డామో ఆ పాపము నుంచి చాలా చక్కగా, నిజంగా చెప్పండి, చాలా మంది క్రీస్తులో జన్మించబడ్డానికి లేదా బాప్తిసం తీసుకోవడానికి, నూతనంగా జన్మించడానికి ప్రయాసపడిన ఎంతమంది ఉండొచ్చు. మారు మనసు పొందామండి, మాకు సువార్త ప్రకటించబడింది, మాకు బాప్తిసం ఇవ్వండి అని చాలా సులువుగా తీసేసుకుంటున్నారు. కొంతమంది పశ్చాత్తాపపడాలి, కన్నీళ్లు విడవాలి, ఆయనలో జన్మించి ఆరాధన చేయాలి. అది క్రిస్మస్. సాధారణ స్థాయిలోనే ఉంటూ, సాధారణ స్థాయిలోనే ఆలోచిస్తూ క్రీస్తుని ఆరాధించాలంటే అది ఎలాగా దేవునికి చెందుతుంది? దేవునికి చెందలేని ఆరాధన ఈరోజు మనుషులు చేస్తా ఉన్నారు. ఆచారాలు, అలవాటులు, చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి రోజు క్రైస్తవుల్లోకి వెళ్ళిపోయింది, జీర్ణించుకుని పోయింది. ఒకడు వ్యతిరేకంగా ఉండే చాలు. గతించిన కొన్ని దినాల కిందట క్రిస్మస్ స్టార్ కోసం పరిశుద్ధాత్మ బయలుపరిచినట్టు ఒక వర్తమానాన్ని అందించాం. అది చూసిన కొంతమంది అంటున్నారు, మీరు క్రిస్మస్ జరుపుకోరా అండి, మీరు క్రిస్మస్ కు వ్యతిరేకమండి అంటున్నారు. ప్రియులారా, అసలు క్రీస్తుని ఆరాధించడం అంటే ఏంటో తెలిస్తే ఒక విధ ప్రశ్న వేయడం. అంటే 99% ప్రజలు ఎలా ఉన్నారు అంటే క్రీస్తుని సంపూర్ణ స్థాయిలో ఆరాధించలేకపోతున్నారు. అంటే ఆచారాల ప్రకారంగానో అలా, ఈరోజు క్రిస్మస్ కదా అందుకని ప్రార్థనకు వెళ్ళారు, ఈరోజు ఆదివారం గనక ఆరాధనకి వెళ్ళారు, ఈరోజు శుక్రవారం గనక ఉపవాసం ఉన్నారు, ఈరోజు ఏంటండి అంటే ఏదో ఒక రోజు గనక మీరేం చేస్తున్నారు? ఆదివారం కాబట్టి ఆరాధనకి వెళ్తున్నారు, శుక్రవారం కాబట్టి ఉపవాసం ఉన్నారు. అంటే అందుకని అంటున్నారు, మీరు దినములను మాసములను వీటిని లెక్కలు పెట్టుకోండి. ఎప్పుడు నిత్యము పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది మీరు క్రీస్తుతో నడిచిపోండి. హల్లెలూయా. చివరికి మన ప్రయాణం అలా ఉండాలి. మన ప్రయాణం ఎలా ఉండాలంటే చివరికి ఈ లోక సంబంధమైన భావోద్వేగాలతో స్థిరపడకూడదు, ఈ లోక సంబంధమైన ఆలోచనలతో ఏమాత్రం ముడిపడి ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, అందుకని అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 26వ వచనంలో మనం చదువుదామండి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుని లేపి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి
దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపినని చెప్పాను. దేవునికి స్తోత్రం. లేలే. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వాక్యం ఏమిటి అంటే, ప్రతి వాడు తమ దుష్టత్వము నుండి బయటికి రావాలి. ఏదండి క్రిస్మస్? చెప్పాలి. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి? దుష్టత్వాన్ని విడిచి బయటికి రావడం. దేవుడు మొదటిగా తన సేవకుని పంపించాడు. రైట్. దేనికోసం పంపించాడు? కీర్తనల గ్రంథంలో 40వ అధ్యాయంలో 7వ వచనంలో ఏమనుందంటే, గంధపు చెట్టులో రాయబడిన ప్రకారంగా ఆయన వచ్చాడు. ఏమ్మా, ఇప్పుడు వచ్చిన ఆయన ఏమన్నాడంటే సమాప్తం అయింది అన్నాడు. అంటే ఆయన వచ్చిన పని, ఆయన చేయవలసిన పని సమస్తాన్ని కూడా ఆయన చేసేసాడు. ఇప్పుడు మనకి కొన్ని నిబంధనలు ఇచ్చాడు, కొన్ని వాక్యాలు ఇచ్చాడు, కట్టడి ఇచ్చాడు, మన గమ్యం ఏంటో చెప్పాడు, మన యొక్క జీవనం తర్వాతనే పరమాత్మ ఏంటో చెప్పాడు, మన భవిష్యత్తు ఏంటో చెప్పాడు, మనకున్న నిశ్చయత ఏంటో చెప్పాడు. దీనిని బట్టి మనం వెంబడిస్తేనే కదా మన గమ్యం పూర్తవుతుంది. ఇప్పుడు నిజమైన క్రిస్మస్ అంటే, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నా తండ్రి నాకు అప్పగించిన ప్రకారముగా, అంటే యేసు ప్రభుగా సశరీరుడుగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చేయవలసిన ప్రతి కర్తవ్యము, ప్రతి పనిని సంపూర్ణం చేశాడు. క్రీస్తును ఆరాధించడం అంటే ఏ రక్తము చేత అయితే కొనవబడ్డావో, ఏ రక్తము చేత అయితే పిలువబడ్డావో, ఏ విధానముగా నువ్వు కొనబడ్డావో ఆ విధానాన్ని నీలో జరిగిస్తూ సంపూర్ణ స్థాయిలో నువ్వు మారు మనసు పొందితే సరి. అందుకంటున్నాడు, తమ సేవకుడిని భూమి మీదకి పంపించి ప్రతి వాని దుష్టత్వము నుంచి విడిపించి వారిని ఆశీర్వదించాలనేదే దేవుని ముఖ్య ఉద్దేశం. ఏంటంటే, మరి దుష్టత్వంతో ఆరాధిస్తే ఆయనకు ఆరాధన చెందుతుందా? ఇంటి పైన స్టార్ పెట్టి, ఇంటిలో బారు పెట్టి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి ఫోన్లో మాట్లాడుకుంటే ఎవరికి సంతోషం? మనుషులకు సంతోషంగా ఉండొచ్చు, ఇంట్లో భార్య భర్తలకి సంబంధం ఉండదు, ఆదివారం ప్రార్థనకి వెళ్ళడు, శుక్రవారము ప్రార్థనకు వెళ్ళడు, ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకోడు, అసలు దేవునికి ప్రార్థన సహవాసం ఉండదు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ క్రిస్మస్, దేవుడు పుట్టాడు, హల్లెలూయా అంటే దేనికి సంబంధం? అంటే ప్రియులారా, ఇప్పుడు నాటకీయమైన భక్తి నుంచి విడిచిరండి, క్రీస్తుని ఆరాధించండి. ఇలాంటి గొప్ప మంచి సమయాల్లో ఈ డిసెంబర్ నెల, పాత సంవత్సరం అంతా గతించిపోయింది. ఈ నెల దేవుడు బ్రతికి ఉన్నామంటే కేవలం దేవుని కృప. మీరు తింటున్న ఆహారం చేత మీరు బ్రతకట్లేదు, మీకున్న వస్తువుల చేత మీరు బ్రతకలేదు, మీకున్న దేని చేత మీరు బ్రతకలేదు, కానీ కేవలం దేవుడు ఇచ్చిన కృప చేత బ్రతికి ఉన్నారు. అది గుర్తుంచుకోండి. అది గుర్తుంచుకొని మీరు బ్రతకగలిగితే గనక మీ దుష్టత్వం నుంచి విడిచి బయటికి రండి. దుష్టత్వం నుంచి విడిచి బయటికి రండి అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు మొదటి తిమోతికి రాసిన పత్రిక 1:15 ఉన్నటువంటి మాట ఏమిటంటే, పాపముల నుండి దేవుడు ప్రతి వారిని బయట తీసుకురావడానికి వచ్చాడు. పాపము నుండి విడిపించబడితే దుష్టత్వం ఎందుకు క్రియ చేస్తుంది? దుష్టత్వం క్రియ చేస్తుందంటే, దేవుడు ఎందుకైతే వచ్చాడో, ఎందుకైతే జన్మించాడో ఆ కర్తవ్యం నెరవేర్చకుండానే క్రీస్తును ఆరాధిస్తున్నాడు, హల్లెలూయా అంటే ఎక్కడ ఆయనకి చెందుతుంది? క్రీస్తుని ఆరాధించే స్థాయిని ముందు తెలుసుకోవాలి. ప్రియులారా, మనం గమనిస్తే గనక లూకా సువార్త 2వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, అక్కడ వారు దేవుణ్ణి చూశారు, దేవుని వెలుగును చూశారు, దేవుడు తేజస్సును చూశారు. వెంటనే వారు దేవుణ్ణి మహిమపరిచారు, హల్లెలూయా. చదవండి. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవునికి స్తోత్రం. చెప్పండి, నిజంగా దేవుడు మహిమపరిచిన మొక్కలేనమని చెప్పాలి.
యేసయ్య ఎదురుగా నిలబడడానికి మనకి సిగ్గు లేకపోవచ్చు, మనల్ని చూడటానికి ఆయనకి ఇబ్బందిగా ఉందేమో ఒకసారి ఆలోచించారా? నేను ఆయన బిడ్డని, యేసయ్య తండ్రి స్తోత్రం ప్రభువా. ఏంటి నువ్వు ఆయన బిడ్డవా? దేవుడిని మహిమపరచండి. దేవుడిని మహిమపరచడానికి సరే లోకంలో ఆచారాలుగా వద్దు, సరే లోకమంతా కూడా ఒక సందర్భాన్ని, ఒక సమయాన్ని ప్రత్యేకంగా రైట్, లోకమంతా క్రిస్మస్ దినాలుగా జరుపుకుంటూ ఉంటే నువ్వు క్రీస్తు కొరకు ఏం చేయాలి? దేవుడిని మహిమపరచడానికి ఒక వ్యక్తి దగ్గరికి ప్రేమతో వెళ్ళు, లేదా ఒక వ్యక్తి దగ్గరికి సహాయం చేస్తూ వెళ్ళు, ఒక వ్యక్తికి ఏదైనా హెల్ప్ చేస్తూ వెళ్ళు, క్రీస్తు ప్రేమను చాటు. అంతేగాని ఇది క్రిస్మస్ కదండి, మనలో ఎప్పుడు క్రిస్మస్ ఆనందం జరుగుతూనే ఉండాలి. ఆ మహిమను చూసిన నీవు నిజముగా నీవు పాపముల నుంచి విడిపింపబడి క్రీస్తులో జన్మించినప్పుడు, నీలో క్రీస్తు జన్మించినప్పుడు నిత్యము నువ్వు ప్రభుని ఆరాధిస్తావు. హల్లెలూయా. నిత్యము ప్రభుని గణపరుస్తావు. హల్లెలూయా. ఆ స్థాయి రోజు ఎవరిలో జరగట్లేదంటే ఇంకా మానవుడు, ఇంకా చాలా మంది దుష్టత్వం నుంచి విడిపించబడలేదు. దేవుడు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడో అవి నెరవేర్చండి. పక్కింటోళ్ళు ఏం చేశారు, చివరింటోళ్ళు ఏం చేశారు, పాస్టర్ గారు ఏం చేశారు, పక్క పాస్టర్ గారు ఏం చేశారు, ఇవి కాదు. మనము చేయవలసినవి, దృష్టిలో పెట్టుకోవలసినవి, ఆచరించవలసినవి ఏమిటి అంటే క్రీస్తు మన కొరకు ఏమి చెప్పారో వాటిని నెరవేర్చుతాను అనేవంటి విషయంలో క్రీస్తుని ఆరాధించాలి. క్రీస్తుని ఆరాధించడం అంటే సమస్త దుష్టత్వం నుంచి నువ్వు విడిపించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజమైన ఆరాధన, నిజమైన సంతోషం క్రీస్తుని నువ్వు ఆరాధించగలిగే స్థాయిలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఉంది, పిల్లలారా పిల్లలారా మనందరం కూడా ఎలా కొనబడ్డామో తెలుసా? మనందరం కూడా ఎలా ప్రత్యేకపడ్డామో తెలుసా? అందరూ భక్తిని కూడా నాటకీయంగా మార్చేసుకున్నారు. ఫీలింగ్స్ లేవు, స్పందన లేదు, అంత నాటకీయమైన స్పందన. ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ని ఎన్నిసార్లు వాసన చూసినా స్మెల్ రాదు. అలాగే ఈరోజు భక్తి జీవితంలో ఎన్నిసార్లు స్తోత్రం చెప్పినా దేవునికి చెందుతుందా? ఇక్కడ దుష్టత్వాన్ని విడిచిపెట్టకుండా దేవునికి స్తోత్రం చెప్పే ప్రజలందరూ మాయమైపోవును గాక. హల్లెలూయా. దుష్టత్వాన్ని విడిచిపెట్టండి ఫస్ట్. అందుకని ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే గనుక, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరికీ రక్తం ఉందండి, మనందరికీ మాంసం ఉందండి. ఈ ఏ విధానములో అయితే మనము పాపంతో ఉన్నామో, ఏ పాప స్థితి అయితే మనల్ని బంధించిందో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహిస్తున్న మహాకృపను కోల్పోయారు కనుకే సర్వోన్నతుడు, సజీవుడు, సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు మన పాపములను విడిపించుటకే మనమండి, మనల్ని విడిపించడానికి ఆయన కూడా సశరీరుడుగా రావాల్సి వచ్చింది. సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు రక్తమాంసములతో ఎందుకు వచ్చాడంటే, మన చేతులు చేసిన పాపాలు, మన శరీరము ద్వారా చేసిన పాపాలు, మన ఆలోచన ద్వారా చేసిన పాపాలు, మన నోటి ద్వారా చేసిన పాపాలు, దుష్టత్వము, ఎంత దుష్టత్వం ఉందో అంత దుష్టత్వం అంతా కూడా మాయము చేయాలని తన సేవకుడు అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనంలో రాయబడిన ప్రకారముగా సమస్త దుష్టత్వము నుంచి విడిపించి ఆశీర్వాదకరంగా మార్చాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అంతే కదండి.
మరి ఆ సమస్త దుష్టత్వము తొలగిపోకుండా క్రీస్తుని ఎలా ఆరాధిస్తాం? అసలు ఎలా అసలు అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, మీరు పండగను జరుపుకోండి అన్నారు. ఎక్కడన్నాడు? అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, మనం పండగను ఆచరిద్దాం అన్నారు. పండగని ఆచరిద్దాము అన్నారు. ఎవరు? అపోస్తలుడు పౌలు గారు. ఎలా ఆచరించమన్నారు? ఐడియా ఉందా? చూడండి, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాము. దేవునికి స్తోత్రం. పాత, రోత, అపవిత్రత, అనాలోచన, నిర్జీవత, నీరసత్వము, బలహీనత, వీటితో చేయమన్నాడు ఆ పండగ. మనం ఎప్పుడు ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు తెలుసా? ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి, ఎప్పుడు దేవునికి స్పష్టంగా కనిపించాలి, ఎప్పుడు నీతిని ధరించుకుని ఉండాలి, ఎప్పుడు రోషం కలిగి ఉండాలి, ఎప్పుడు దేవునికి ప్రతిష్టంగా ఉండాలి, దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఉండాలి. అందుకంటున్నాడు, దుష్టత్వము దుర్మార్గత లేని పులిపిండితో, అంటే ఆచారాలు అలవాటుతోనూ అంటే ఎలా ఉందో చెప్పమంటారా? టైం దొరకలేని ఆడవాడిగా ఏం చేస్తాడంటే కొత్త బట్టలు వేసుకుని షూట్ వేసుకుని నుంచున్నట్టుగా ఉంటుంది పరిస్థితి. అంటే దేహశుద్ధి కాకుండానే పైకి కనిపించే వంటి అలంకరణ మనిషికి ఎంత అలాగుందో, దేహశుద్ధి, హృదయ శుద్ధి జరగట్లేదు ఇక్కడ, కానీ దేహశుద్ధి జరుగుతుంది. అంటే హృదయానికి శుద్ధి లేదు. హృదయానికి శుద్ధి చేస్తేనే కానీ క్రీస్తుకి ఆరాధన చెందదు. నిజంగా ప్రియులరా, క్రీస్తుని ఆరాధించాలనుకునే ప్రేమ, క్రిస్మస్ జరుపుకోవాలి లేదా క్రీస్తుని ఆరాధించాలనేటువంటి ఆశ నీలో ఉంటే నువ్వు చేయవలసిన క్రిస్మస్ ఎలాగో తెలుసా? దుష్టత్వము దుర్మార్గతయు లేని పులిపిండి, అంటే లేనిది క్రీస్తు నీలో జన్మించినటువంటి క్రిస్మస్ అయి ఉండాలి. హల్లెలూయా. క్రీస్తు నీలో జన్మిస్తే ప్రతిరోజు క్రిస్మస్, ప్రతిరోజు క్రీస్తుని ఆరాధిస్తాం. ప్రత్యేకంగా కూడుకుంటే మరింత ఆనందం, మరింత సంతోషం నీలో. అందుకంటే ప్రభువుని ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని మీరు ఇప్పుడు ఆనందించండి అప్పుడు ఆనందించకండి అంటే ఏం కాదు. మీరు ఎల్లప్పుడూ ప్రభుని ఆరాధించాలి. హల్లెలూయా. ఎల్లప్పుడూ ప్రభు కొరకు సిద్ధపడండి. అందుకనే మీరు దినములను చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. చూడండి, గ్రంథం ఉన్నాడు. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు లోపడేమి కదిలింపు లేకుండా పై మరుపు కొరకైతే, చాలా మంది మనస్సాక్షి చనిపోయింది చాలా రోజులు. క్రీస్తు మాట్లాడేటప్పుడు ఒక ప్రేమతో మాట్లాడే స్థాయి నుంచి ఎప్పుడో దిగజారిపోయారు. క్రీస్తుతో కలిసి సంతోషంగా ఉండే స్థాయి లేదు కొంతమందికి. అసలు క్రీస్తుతో ఉండే ఆనందాన్ని
కోల్పోయి ఈరోజు మనిషి ఎలా బ్రతుకుతున్నాడు అంటే ఇంకంతా కూడా ఒక నార్మల్ వ్యక్తిగానే వెళ్ళిపోతున్నాడు తప్ప లోకము నుంచి వేరుపరచబడిన వ్యక్తిగా జీవించలేకపోతూ ఉన్నాడు. కనుకే చాలా మంది ఈరోజు ప్రభుకి దూరస్తులుగా మారిపోయారు ప్రియులారా. అందుకని వీరికి మాసములను, ఉత్సవ దినములను, సంవత్సరములను ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని అందుకని అంటున్నాడు. అంటే ప్రియులారా, ఇది ఈ రోజు అని చెప్పేసి ప్రార్థన చేయడం కాదు. ఎప్పుడు ప్రభుకి అర్థం అవ్వాలి, ఎప్పుడు అర్థం అవ్వాలి. ఒక భార్య భర్తతో ఇట్లా అంటుంది, నాకు నువ్వు ఎప్పుడు అర్థం అవుతావో అని అంది. భర్త అంటాడు, నేను అర్థమయ్యే సమయం వచ్చినప్పుడు నేను అర్థం అవుతానులే అన్నాడు. అప్పుడు ఆ భార్య, నాకు ఎప్పుడు అర్థం అవుతాడో నా భర్త, ఆడేం చేస్తా నాకేం అర్థం కావట్లేదు అన్నాడు. రోజు వచ్చి తాగేసి కొట్టేస్తా ఉండేవాడు. ఏం చెప్పేవాడు కాదు. సరిగా ఒక రోజు వచ్చింది, ఆడి కాలు చెయ్య ఇరిగింది, మంచం మీద పడుకున్నాడు. అయ్యో, నేను రోజు ఎందుకు కొట్టేవాడిని తెలుసా? నీలో నాకు కొన్ని నచ్చకుండా విషయాలు ఉండేవి, అవి నీతో చెప్పలేక నేను కొడతా ఉండేవాడిని అని చెప్పాడంట. ఓహో, అప్పుడు అర్థమైంది అనమాట. అంటే నా భర్తకి నాలో కొన్ని ఇష్టం లేనివంటి విషయాలు ఉన్నాయి కనుక నోటితో చెప్పలేక రోజు కొడతా ఉండేవాడు అని. అంటే పరిస్థితి ఎలాగుందంటే ఈరోజు ఒక వ్యక్తికి దేవుడే తెలీదు, దేవుడికి అర్థం కాలేదు. అందువల్ల ఏం చేస్తున్నాడంటే రోజు దేవుడిని కొడతా ఉన్నారు. ఏం చేస్తున్నారండి? కొడతలేదా మీరు? చాలా మంచివారు, కొట్టట్లేదా? దేని కొంచెం కొడుతున్నారా? జాయిగా కొడుతున్నారు. నొప్పి కొడుతుందనా ఏజైకి? కొంచెం కొడుతున్నారా, ఎక్కువ కొడుతున్నారా? రోజు కొడుతూనే ఉన్నా. వాక్యానికి వ్యతిరేకంగా జీవించినప్పుడల్లా ఆయన్ని గాయపరుస్తూనే ఉన్నారు. వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడల్లా ఆయనకి దుఃఖం కలిగిస్తూనే ఉన్నారు. వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడల్లా ఆయన్ని మానసికంగా ఇంకా దుఃఖపరుస్తూనే ఉన్నారు. అంటే ఎన్నాళ్ళు ఇలా తీర్మానం చేసుకుని బ్రతుకుతూ ఉంటారు. అందుకనే ప్రియులరా, మనం చేసుకునేవంటి ఆరాధన ఏదైతే ఉందో, మనం సంతోషించే ప్రభుతో ఉండేవంటి సమయం ఏదైతే ఉందో, అది ఆచరణగా, అలవాటుగా మాసములు, నెలలు, సంవత్సరములు ఏర్పాటు చేసుకుని జరుపుకునేవి కాదు. ఎప్పుడు నీతో నిత్యము దేవుడు సంతోషంగా ఉండే దినము కావాలి. హల్లెలూయా. యేసయ్యకు నువ్వు సంపూర్ణంగా అర్థం కావాలి. దుష్టత్వము, దుర్మార్గత లేని పులిపిండితో నువ్వు పండగ చేసుకోమంటున్నాడు ఆయన. హల్లెలూయా. అంటే ఆయన ఆచరించాలి. అంటే ఓకే, రైట్, దుష్టత్వము, దుర్మార్గత లేని వ్యక్తిగా ఒక్కసారి ఉంటే సరిపోతున్నాడు ఆయన? చెప్పండి. ఇప్పుడు మీరు మీ జీవితంలో ఒకసారి దుర్మార్గత, దుష్టత్వము లేని వ్యక్తులుగా ఉంటే సరిపోతున్నాడా? అంటే ఎనీ టైం మీరు క్రీస్తు రక్తం చేత కడగబడినది మొదలుకొని ఆయన రాకడ పర్యంతం వరకు మీరు దుష్టత్వము, దుర్మార్గత లేని వ్యక్తిగా ఉండి ప్రతిరోజు పండగ చేయండి. హల్లెలూయా. ఆయన చెప్పింది అది సత్యం. దేవునికి స్తోత్రం కలుగును కాక. అంతేగాని మీరు అందచందాల వైపు ధనాన్ని ఖర్చు పెట్టేసి డెకరేషన్స్ అని, లేకపోతే రకరకాల ఆలోచనల వైపు వెళ్ళకండి ప్రియులారా. అది దేవునికి దుఃఖకరమైనవి, దేవునికి అసహ్యకరమైనవి, దేవునికి హేయమైన క్రియలు చేయొద్దు. దయచేసి ఆచరణ చేయకండి. సాతాను చాలా మంది మీరు గమనించండి,
స్టార్ కోసం పోయిన కొన్ని దినాల కింద చేసిన వీడియోలో నక్షత్రం కోసం చేసినప్పుడు ఆ బహులోని యొక్క అంటే అక్కడ వాక్యం ఒకసారి ఇవ్వండి, మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యాల్లో ఫస్ట్ పేజీ, అపోస్తుల కార్యాల్లో నాకు ఇచ్చేసారు. అపోస్తుల కార్యాల్లో 7వ అధ్యాయము 43వ వచనం, 7వ అధ్యాయం 43వ వచనంలో ఏమని ఉందంటే అక్కడ మీరు పూజించుటకు చేసుకొనిన ప్రతిమలైన మొలేకు గుడారమును రంపాయను దేవత యొక్క నక్షత్రమును ఆపుదామండి. రంప అను దేవత యొక్క నక్షత్రము అని ఉంది ఇక్కడ. ప్రియులారా, పోయిన బయలుపరిచినటువంటి సందేశంలో ఆ నక్షత్రం అంటే ఒకటండి. బబులోనులో అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇశ్రాయేలుతో చాలా వివరంగా మాట్లాడుకుంటూనే వస్తూ ఉన్నారు. ఏమని అంటే మీరు వెళ్ళిన దగ్గర కానీ మీతో ఉన్నవి కానీ ఆచరించొద్దు, నేను ఏదైతే చెప్తున్నానో వాటిల్ని మాత్రమే ఆచరించండి అని పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు. అంటే మనం ఆచరించవలసినవి ఏమిటి అంటే మనం వెళ్ళిన దగ్గరవి కాదు, మనతో ఉన్నవి కాదు, దేవుడు చెప్పింది. ఇక్కడ ఈ ఆచరణ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళు ఏం మోసుకుని వస్తున్నారు? రంపాయను దేవత యొక్క నక్షత్రము మోసుకుని వస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే గనుక ప్రియులారా, మనము యేసుక్రీస్తు వారు పుట్టిన దినమున ఒక నక్షత్రం వచ్చింది. అది దేవుని నక్షత్రం, ప్రకాశవంతమైన తేజో నక్షత్రం అది. అయితే ప్రియులారా, ఆ నక్షత్రాన్ని ప్రియులారా ఒక మాట చెప్తాను, గమనించండి. రోషం కలిగిన దేవుడు తన మహిమని ఎవ్వరికి చెందనివ్వడు. అవునా కాదా? అవును. రోషం కలిగిన దేవుడు తన మహిమని ఎవరికి చెందనివ్వడు. ఎందుకంటే చరిత్ర ప్రకారంగా డిసెంబర్ 25వ తారీఖున క్రీస్తు పుట్టాడా లేదో అనేది ఎవరు ఆలోచించకండి, దాన్ని విడిచిపెట్టేసేయండి. ఎందుకనంటే ఏ దినమునైనా ఏ టైం అయినా ఎవరు నిర్ణయించడానికి వీల్లేదు. ఒకవేళ అంతగా రాయవలసి బయలుపరచవలసి వస్తే దేవుడు బయలుపరచదు. కొన్ని ఎందుకు మరుగుపరిచాడంటే సాతాను వాటిల్ని వాడుకుంటుంది గనక. శాస్త్రవేత్తలు కొంతమంది కనిపెట్టి ఒక డేట్ ని ఫిక్స్ చేశారు. ఆ డేట్ ని ఎవరు వాడుకుంటున్నాడు? తంబూస్ అనేవంటి బబులోనులో సూర్యదేవుడిగా చంద్రదేవతగా కొలబడుతున్నవంటి ఒక మరి చీకటి గల, మనం ఒక వీడియో లింక్ కూడా మీకు కింద ఇవ్వడం జరుగుతుంది, ఖచ్చితంగా వినండి. అక్కడ తంబూసి యొక్క దేవత వారికి చెందింది ప్రియులారా. అంటే అందుకని అంటున్నాడు, మీరు ఒక దినాన్ని లేదా ఒక విధానాన్ని మీరు ఫిక్స్ చేసుకుని దానిని మీరు అలవాటుగా చేసుకుంటే కనుక అక్కడ ఎవరు క్రియ చేస్తారు తెలుసా? సాతాను క్రియ చేస్తుంది. అందుకే ఒక దినమును ఒక మాసమును మీరు దృష్టిలో పెట్టుకోకండి. మీరు పెట్టుకోవలసిన ఆలోచన, పెట్టుకోవలసిన వంటి పద్ధతి ఏమిటి అంటే పరిశుద్ధాత్మ నడిపింపు. నిత్యము నీలో సంతోషం ఉండాలి. హల్లెలూయా. నిత్యము నీలో అగ్ని మండుతూ ఉండాలి. అగ్ని మండుచుండగా ఎవరు ఆర్పగలరు ప్రియులారా? హల్లెలూయా. మనం క్రీస్తుని గురించినటువంటి ఉత్సాహ సంతోషాల్లో మునిగిపోయి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు క్రీస్తు పుట్టాడని ఏడవడం, ఆ రోజు క్రీస్తు చనిపోయాడని అంటే ఎలా ఉందంటే నిజంగా ఒక్కొక్క రీతిగా ఉంది. ఒక లేడీస్తాడు, ఒక నవ్వుతాడు. ఈరోజు యేసయ్య గారి పుట్టినరోజు అంట. మా ఊరి పరిస్థితి సంవత్సరం ఇలాగే ఉంటుంది. కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి అన్నం లేదు. యేసయ్యా అంటే పాస్టర్ గారు, అమ్మ
నువ్వేడవకమ్మా, ఏసై గారికి బట్టలు ఉన్నాయేంటి అంటాడు ఒక పాస్టర్ వచ్చి. ఏసై గారికి బట్టలు లేవు కదా, ఏం పర్లేదు అంటాడు. అంటే ప్రియులారా, మనకి ఏం తెలియజేస్తుంది వాక్యం అని గమనించండి. ఏం తెలియజేస్తుంది? నిజంగా ఎంత బాధాకరమైన విషయం అండి. సర్వోన్నతుడు, సజీవుడు, సమీపింపరాని తేజస్సులో ఉన్నవంటి దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఒక కన్యక గర్భమును జన్మించి ఆయన ఎంత మహిమను విడిచి భూమి మీదకు వచ్చాడనే విషయాన్ని తలంచి పశ్చాత్తాపపడి సమస్త దుర్నీతి నుంచి విడిపించబడి దుర్మార్గతయు దుష్టత్వము లేని ఒక పులిపిండి లేని వ్యక్తిగా వధింపబడిన క్రీస్తుతో మనము కలిసి పండుగ చేయాలి. హల్లెలూయా! అది నిజమైన సంతోషం. హల్లెలూయా! అది నిజమైన ఆనందం. హల్లెలూయా! యేసయ్యతో ఉండే సంతోషం చాలా సంతోషం అండి. హల్లెలూయా! వర్ణించలేనంత సంతోషం. మరియమ్మ, మార్త ఉన్నారు. వంటలు చేసే వాళ్ళు ఎవరు? మార్త. యేసయ్య గారి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు? మరియకి యేసయ్య గారి రుచి తెలిసింది, యేసయ్య గారి ప్రేమ తెలిసింది, యేసయ్య గారి యొక్క అనుబంధం, ఆ సంతోషం తెలిసింది కాబట్టి కదిలి వెళ్ళిందా? లేదు. ప్రియులారా, ఈరోజు ఈ లోకంలో జీవిస్తున్న నీవు క్రీస్తుని సంపూర్ణంగా ఆరాధించాలి అంటే ఆచారాలతో కాదు. 25న పుట్టాడు అంటే నీకు ఎప్పుడు పుట్టాడో కన్ఫర్మేషన్ అనేది ఒకరికి ఎవ్వరు. ఒక విషయం చెప్తున్నాను, గమనించండి ప్రియులారా. యావత్తు ప్రపంచంలో ఎవ్వరికి కూడా క్రీస్తు పుట్టాడు, అది సత్యం. మనందరి పాపముల నిమిత్తముగా ఆయన బలియాగమయ్యాడు ఎదుటి వాళ్ళని నమ్మించడం కోసం. సరే, ఆయన ఎప్పుడు పుట్టాడు, పలానా రోజున పుట్టాడు, ఇలాంటి ఆలోచనలతో భక్తి జీవితాన్ని నడిపించొద్దు. మీరు ఎప్పుడు మీ హృదయంలో క్రీస్తుని గురించినటువంటి పరిశుద్ధతతోనే జీవించడానికి వెళ్ళండి. ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఒక పెద్ద మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ లో ఒక చాలా జ్ఞాని, చాలా తెలివైనటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే, అయ్యా, మీరు దేవుడు ఎలా ఉంటాడో, చాలా మంది యేసు ప్రభు అని చెప్తున్నారు కదా, ఆయనతో ఉన్న సంబంధం ఎలా ఉంటుందో, ఆయన ఎలాంటి వ్యక్తి ఎవరైనా చెప్పగలరా? అలాగ చెప్తే గనక నేను ఇప్పుడే ఆయన్ని వెంబడిస్తాను అని ఒక వ్యక్తి సవాల్ చేస్తున్నాడు మైక్ లో. అక్కడికి చిన్న వ్యాపారాలు చేసుకుంటారు, ఫ్రూట్స్, పళ్ళు, కాయలు అన్ని అమ్ముకుంటూ సైకిల్ తొక్కుతూ అక్కడ కొంచెంగా రెస్ట్ అంటే విశ్రాంతి తీసుకుంటున్నటువంటి ఒక వ్యక్తి నేను చెప్తాను అన్నాడంట. సరే చెప్తానన్నాడని చెప్పే పెద్ద వ్యక్తి ఆయనకి మైక్ ఇచ్చాడు, తమాషాగా స్టేజ్ ఎక్కాడు. స్టేజ్ ఎక్కి ఆయన నిక్కర్లో నుంచి ఒక నారింజగా తీశాడు. నారింజగా తీసి అందరికి చూస్తుండగా దాన్ని ఒలుస్తా ఉన్నాడు. ఒలుస్తా ఉండగా వాళ్ళందరూ అంటున్నాడు, ఈడేవాడు తెంగురోళ్ళలాగా ఉన్నాడు, ఏదో చెప్తాడు అనుకుంటే వచ్చి నారింజగా ఒలుస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అలా ఒలుస్తూ ఉండగా మొత్తం మీద శుభ్రం చేశాడు, ఒక తొన తీసి నోట్లో పెట్టాడు. ఇంకా అందరు కేకలేస్తున్నారు, దిగుపో 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 అని మాట్లాడుతూ ఉండగా మైక్ లో అన్నాడు, నేను తిన్న నారింజ తొన బాగా పుల్లగా ఉందా, తీదిగా పులుపులుగా ఉందా, తీయగా ఉందా అని అడిగాడంట. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అన్నాడంట, అవతల పోరా, తిన్నవాడు నీకు తెలుస్తుంది కానీ మాకెలా తెలుస్తుంది అన్నాడంట. వెంటనే వ్యక్తి అన్నాడంట, దేవుడు కూడా అంతే. ఎవరు అనుభవిస్తున్నారో, ఎవరు వెంబడిస్తున్నారో, ఎవరు ప్రేమిస్తున్నారో, ఎవరు ఆరాధిస్తున్నారో, ఎవరైతే దేవుడు స్పష్టంగా చూస్తున్నారో వారికి మాత్రమే ఆ అనుబంధం, ఆ ప్రేమ, ఆ ఆత్మీయత, ఆ ఆనందం కనిపిస్తుంది తప్ప ఇంకెవ్వరికి కనిపించదు అన్నారంట. హల్లెలూయా. ప్రియులారా, క్రీస్తుని ఆరాధించడానికి సిద్ధపడ్డ నీవు
ఈ ఆచారాలతో ఆరాధించకండి. ఈరోజు క్రిస్మస్ కదా అని చెప్పి వండుకోడు, ఈరోజు వేరే రోజు కదని మానేసాడు, ఇలాంటివి వద్దు ప్రియులారా. క్రీస్తుని గురించి నీకు సంతోషంగా ఉందా, ఇప్పుడే వండుకో తిను. క్రీస్తుని గురించి మహా సంతోషంగా ఉందని సమయం అంతా దేవునితో గడుపు. నూతన వస్త్రాలు తొడుక్కొని యేసుని ఆరాధించు. దేవునికి నీకు ఉన్నవంటి ఆ సంతోషాన్ని, ఆనందాన్ని, ఆ నడిపింపుని దినములతోను, మాసములతోను, ఉత్సవ దినాలతోనూ నువ్వు పెట్టుకోవద్దని లేఖనం స్పష్టంగా చెప్తుంది. కనుక ప్రియులారా, ఆరాధించవలసిన వంటి సమయాలు కనుక రైట్ యావత్ ప్రపంచమంతా ఆరాధించడానికి ఇష్టం చూపుతుంది కనుక ప్రకటించగలిగే స్థాయి ఉంటే ప్రకటించు, ప్రేమను అందించగలిగే స్థాయి ఉంటే అందించు. ఏ విధంగా దేవుని కొరకు నువ్వు వాడబడగలవో అలాగే వాడబడు. కానీ ఏ దినాన్ని ఆచరణగా అలవాటుగా చేసుకుని దేవుడి నామాన్ని అవమానపరచొద్దు దయచేసి. నిజమైన క్రిస్మస్ ఏంటంటే దుర్మార్గతయు దుష్టత్వము లేని పస్కా వధింపబడిన క్రీస్తుతో కలిసి నువ్వు నిజమైన ఆరాధన జరిగించాలి. హల్లెలూయా. అది ఒక్కరోజు జరిగితే కుదరదు, నిత్యము నీలో జరగవలసిన ఆరాధన ఉంది. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఆచరణలో అలవాటులో విడిచిపెట్టండి. నిత్యము ప్రభుతో కలిసి ఆరాధించడానికి సిద్ధపడండి. అది నిజమైన ఆరాధన. హల్లెలూయా. కనుక ప్రియులారా, క్రీస్తుని ఆరాధించండి, ప్రతిరోజు ఆరాధించండి. క్రీస్తుతో ప్రతిరోజు సంతోషంగా ఉండండి. క్రీస్తు మన జీవితాలకు వచ్చాడంటే మనం ప్రతిరోజు పండగ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలో క్రీస్తు పుట్టెను, అదే గొప్ప పండగ. హల్లెలూయా. ఆయన పుట్టాడంటే ప్రతిరోజు మనకి పండగ. కనుక మనలో ఉన్న దేవునికి నిత్యము స్తోత్రం చెల్లించాలి. నిత్యము సంతోషంగా యేసయ్యకి స్తోత్ర బలులు అర్పిస్తూ ఉండాలి. కనుక ప్రియులారా, మీరు ఎప్పుడు దేవుని ముందు సంతోషంగా నిలవబడండి. ఇబ్బందిగాను, మొహమాటంగాను, నాటకీయంగాను, దుర్మార్గంతోనూ దుష్టత్వంతోనూ నిలబడగలిగితే గనక చివరికి దేవునికి విరోధులుగా మారుతారు. దేవుడు మీ నుంచి దూరం అయిపోతారు. కనుక వద్దు. కనుక ప్రియులారా, సమయంలో దేవుని ప్రకటించండి, తప్పలేదు. కానీ మాసములను దినములు లెక్క పెట్టుకోవద్దు. దేవుని నామాన్ని ఘనపరచండి. ఇదే దేవుని యొక్క కృప. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయంలో మీరు మాకు అందించినటువంటి ఉపదేశమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అవును తండ్రి, మేము నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, అవును ప్రభువా, దుష్టత్వము దుర్మార్గత లేని అయా పుట్టిక మాలో మేము నీలో జన్మించాలి. ఎందుకంటే ప్రభువా, నీవు ఈ లోకంలో జన్మించింది మా కోసం. కనుక ప్రభువా, మేము నీలో జన్మిస్తే మా జీవిత కాలం అంతా ప్రతి క్షణము మాకు పండుగే, ప్రతి క్షణము మాకు సంతోషకరమే. కనుక ప్రభువా, అలా సంతోషంగా ఉండవలసిన వారమై ఉండి ఇలాగ ప్రభువా జీవిస్తున్నాము అంటే అయ్యా దుఃఖకరము. కనుక ప్రభువా, ప్రతి బిడ్డలో ఉన్న దుష్టత్వం దుర్మార్గతను తొలగించి అయ్యా ప్రతి బిడ్డని దీవించి బలపరిచి, దూరాన సమీపాన ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో అంతమంది బిడ్డల్ని మీరు ఆశీర్వదించి దీవించి బలపరచమని మీ చేతులకి సమర్పిస్తూ యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే యేసయ్య, ప్రభు రక్తమే యేసయ్య, ప్రభు రక్త సంపూర్ణ విజయం, అపవాది ఘనత నాశనం కలుగును గాక. ఆమేన్. ప్రభు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి బిడ్డలకు, కుటుంబానికి, సకల పరిశుద్ధులకు సదా మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ నా ప్రత్యేకమైన ప్రేమ వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.